రైతుల సమస్యల పరిష్కారానికై ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మన నిరసన తెలియజేసేందుకు రాబోయే ఎన్నికల్లో రైతులందరూ నామినేషన్లు వేయాలి. డి హీరేలాల్ గ్రామంలోని వాల్మీకి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నూరు స్వామి ఆహ్వానం మేరకు శనివారం రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులైన శ్రీ గౌని ప్రతాపరెడ్డి గారు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వన్నూరు స్వామి ఆధ్వర్యంలో హీరే హాల్ గ్రామంలో పలువురు రైతులతో కలిసి వారి సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చుట్టుప్రక్కల ఉన్న ఫ్యాక్టరీల నుండి వెలువడే దుమ్ము ధూళి వల్ల, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాల వల్ల చుట్టుప్రక్కల 100 ఎకరాలకు వ్యవసాయ భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు వాపోయారు. అలాగే సిద్ధాపురం మరియు హీరే హాల్ గ్రామ రైతుల కోసం ఒక చెరువు కూడా అవసరం అని, గత 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం కలగలేదని, నాయకుల హామీలన్నీ నీటి మూటలేనని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు శ్రీ గౌని ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ రైతులంతా సంఘటితమై నామినేషన్ వేయడానికి వస్తే వారి సమస్యలపై పోరాడటం సులభమని, అన్ని సమస్యలపై పోరాడుతామని, అలాగే రాబోవు రాయదుర్గం అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు రాయదుర్గం రైతులు సమస్యలు తీర్చేందుకు ఎటువంటి శ్రద్ధ చూపని 2 ప్రధాన రాజకీయ పార్టీలను కదిలించాలనే ఉద్దేశంతో రాయదుర్గం రైతు రక్షణ వేదిక ప్రతి రైతు ద్వారా నామినేషన్లు వేయించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతుండగా, హీరే హాల్ గ్రామ రైతులు కూడా తాము నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఒక్క డి హీరేలాల్ మండలంలోని దాదాపు 100 మంది పైగా రైతులు ఎన్నికల్లో నామినేషన్ వేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా 2 ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, 2 ప్రధాన పార్టీల సీఎం అభ్యర్థులైన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాయదుర్గం రైతుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున వందలాది మంది రైతులు నామినేషన్లు వేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌని ప్రతాపరెడ్డి, న్యాయవాది, రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు, రాయదుర్గం. అలాగే హిరేలాల్ మండలంలో ఏమైతే రైతుల సమస్యలు ఉన్నాయో మనం ఇంతసేపు చర్చించినాము. ఈ సమస్యలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే మనకుండే ఒకే ఒక సువర్ణ అవకాశం ఏమంటే, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో, అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మనం అందరూ నామినేషన్ చేసినాం అనుకోండి, వేల కొద్ది, వందల కొద్ది రైతుల నామినేషన్లు ఎప్పుడైతే పడతాయో అప్పుడు రాయదుర్గం రైతులకి ఏమి తక్కువైందని అప్పుడే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆలోచిస్తారు. ఆలోచించి అప్పుడు మన రాయదుర్గంకి ఏదైనా మంచి జరిగేకి వాళ్ళు ఏమైతే రాయదుర్గం కోసం చేస్తామో అనేది వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ప్రకటిస్తారు. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ నామినేషన్ లేదానికి ఎవరెవరు సిద్ధమో వాళ్ళందరూ చేయొద్దండి. రెడీ రెడీ మేమంతా రెడీ. రాబో రాయదుర్గం అసెంబ్లీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి మేము సిద్ధం. రాయదుర్గం రైతులందరూ రెడీ ఆదర్శంగా తీసుకొని, ఇదే హాలు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాయదుర్గం రైతులందరూ ముక్త కంఠంతో చెప్పండి, రాబో అసెంబ్లీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి మేము సిద్ధం, మేము రెడీ. మేము చేయబోయే ఈ రెవల్యూషన్, ఈ విప్లవం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కనువిప్పు కలగాలి, ప్రతి రైతులోనూ చైతన్యం తేవాలి. రాబోయే ఎలక్షన్స్ లో మేమందరం నామినేషన్ వేసేకి రెడీ. థ్యాంక్ యూ.